రేపల్ల చాలా ఊర్లు వెళ్ళాను కానీ గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను నేను. పొన్నూరు మన రేపల్లె గత ఎన్నికలకు కూడా రాలేకపోయాను. ఈసారి అదృష్టం నాకు లభించింది. మేబీ రేపల్లెకి రాలేదని అనుకుంటా, నాకు అవకాశం ఇవ్వలేకపోయింది పోయినసారి. ఇక్కడ రేపల్లెలో ఇంత అద్భుతమైన ప్రేమ, స్వాగతం, గుండెల్లో పెట్టుకొని ఆదరించే అన్నదమ్ములు, దీవించే ఆడపడుచులు, రెండు చేతులతోటి నువ్వు బాగుండాలని ఆశీర్వదించే పెద్దలు, ఇంతమంది ప్రేమని నోచుకున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను గత దశాబ్ద కాలంగా ఎన్ని ఒడిదుడుకులు తట్టుకున్నా ఒక పార్టీని నడపగలుగుతున్నానంటే సమరానికి సిద్ధమైన వీరులు, యుద్ధానికి జంకని యోధులు, జన సైనికులు. అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మనకి టీడీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు వచ్చి మద్దతు తెలపగలిగానంటే నాకు అండగా ఉన్న జన సైనికులు లేకపోతే నేను ఎంత ధైర్యం ఉన్నా కానీ ఒక్కడనే. మీరు రోడ్ల మీదకి రాకపోతే, మీ ధైర్యాన్ని చూపించకపోతే నిజంగా ఏమి చేయలేం. అలాగే వీర మహిళలకు కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు. అంటే ఎన్నో సందర్భాల్లో నిజంగా యువత రోడ్ల మీదకి వస్తే 151 ఎమ్మెల్యేలుండి 30 మంది ఎంపీలుండి గుండాగర్దీ చేసే ప్రభుత్వం, అరాచకం చేసే ప్రభుత్వం, దాడులు దోపిడీలు చేసే ప్రభుత్వం, పేకాటలు నడిపే ప్రభుత్వం, యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వని ప్రభుత్వం, కనీసం సాగునీటి అవసరాలు తీర్చని ప్రభుత్వం, ఇవన్నిటిని తట్టుకొని నిలబడగలిగాను. నేను తెలుగుదేశం పార్టీకి అండగా ఉండగలిగానంటే మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మా జన సైనికులకి, కథం తొక్కే వీర మహిళలకి, మీ అందరికీ 2 చేతులెత్తి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఒకసారి నిజంగా ప్రభావం అయ్యే యువత ముందుకొస్తే ఎలాంటి అరాచకాలైనా మనకి అడ్డుకోవచ్చు అనేది మీరే నిదర్శనం. సో మీ అందరికీ ఎందుకు నేను చాలాసార్లు ఇంటర్వ్యూస్లో ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నాను. అందరూ అడుగుతున్నారు, రాజీవ్ సర్దేశాయ్ దగ్గర నుంచి ఈ నేషనల్ ఛానల్స్ అంతా అడుగుతున్నారు, మీరు ఎందుకు ఓడిపోయినా బలంగా ఉన్నారు, ఎందుకు నిలబడ్డారు అంటే, నేను మా నాన్న ఇక్కడ మంగళగిరిలో దగ్గర నుంచి పొన్నూరు, బాపట్ల ఇలాంటి ప్రాంతాల్లో ఒక కానిస్టేబుల్గా పనిచేసిన వ్యక్తి. సో నాకు సగటు మనిషి మీద ఉన్న కష్టాలు తెలుసు. నాకు అన్నిటికంటే కూడా మన కాళ్ళ మీద మనం నిలబడగటానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, ఆత్మగౌరవం కోసం తపన పడుతూ ఉంటాం. మనకు ఎవరికి ఇంకొక డబ్బు అవసరం లేదు. కానీ మనం మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంటే ఎదురు తిరగాలనిపిస్తుంది, రకరకాలుగా పోరాటాలు చేయాలనిపిస్తుంది. సో సగటు మనిషి కోపం, ఆవేదనని అర్థం చేసుకున్నవాడిని. అందుకనే దశాబ్దం ఏమాత్రం ఎన్ని ఓటములు దెబ్బలు తిన్నా నేను ఒకటే అనుకున్నా, ఒక విగ్రహాన్ని చెక్కేటప్పుడు ప్రతి దెబ్బ ఒక అనవసరమైన ముక్కను తీసి ఒక అందమైన శిలాకృతి ఎలా వస్తుందో, జనసేన తీసుకున్న ప్రతి ఓటమి దెబ్బ అనవసరమైన ముక్కని తీసేసి ఒక అందమైన, ఒక పోరాటంతో కత్తి పట్టుకున్న ఒక జన సైనికుడు, కత్తి పట్టుకున్న ఒక వీర మహిళ లాంటి ఒక అందమైన ఆకృతి కనిపించున్నాడు. సో ఈ రోజున జనసేన ఎంత బలపడింది అంటే 5 కోట్ల మందికి ధైర్యానికి, రాష్ట్రానికి ధైర్యం నూరిపోస్తుంది. అలాంటి జన సైనికులు, జనసేన పార్టీ మద్దతుదారులకి, జన సైనికులకి, మీ అందరికీ ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని చేతులెత్తి నమస్కారాలు చెప్పినా నా కృతజ్ఞత తీరట్లా. విద్య ఏ రాష్ట్రానికైనా ఏం కావాలి, ఏ నేలకైనా ఏదైనా ఏం కావాలి? విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. విద్య ఉంది,
మనకి 7,300 పైచిలకు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు. 60,000 పైగా చిన్నపిల్లలు 5 ఏళ్ల వయసు నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలు చనిపోయారు. ఈ ప్రభుత్వం పట్టించుకోలే. అలాగే మెగా ఏదైనా చదువులు చెప్దామంటే కూర్చొని ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వలేదు. ఇలా ఏది తీసుకున్న విద్యకి చాలా అన్యాయం చేసింది. అందుకనే మనకి కూటమి ప్రభుత్వం రాగానే విద్యకి పెద్దపీట వేస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ ఉచిత విద్యలు కానీ ప్రతి విద్యార్థికి మనకి దాదాపు 15,000 రూపాయలు ఎంతమంది బిడ్డలున్నా ఆ బిడ్డలకి అందించేలాగా మనం ఒక మేనిఫెస్టోలో పొందుపరిచాం. మీకు నిలబడతాం. అలాగే ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే క్లోజ్ చేశారో, ఏవైతే విచిత్రంగా కలిపేశారో స్కూల్స్ని, ఎస్సీ బీసీ స్కూల్స్ వారికి ఎక్కువ ఉపయోగపడే స్కూల్స్ని మూసేశారు. వాటిని తిరిగి తెరిపించే బాధ్యత, మళ్ళీ దానికి కూర్చొని మళ్ళీ ఆలోచించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఉపాధి మెగా డిఎస్సి నోటిఫికేషన్లు ఈ రోజు దాకా విడుదల చేయలేం. 18,000కు పైగా పోస్టులు ఉన్నాయి. ఒక్క ఉద్యోగం ఇవ్వాల, ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వాల. మలమలమలాడుతూ ఉన్నారు. చదువులు అయిపోయినాయి. నిజంగా కనుక మీరు ఆలోచించి కనుక ఆ రోజున నమ్మకుండా కనుక ఓటు మనకి ఆ రోజున వైసీపీకి వేయకుండా కానీ ఉండే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ ఒకందుకు మంచిదే అయింది. ఒకసారి ఒక్క ఛాన్స్ తండ్రి లేని బిడ్డనని చెప్పి వచ్చిన వ్యక్తి ఎంత ద్రోహం చేయగలడో రాష్ట్రానికి మీకు అర్థమైంది. అలాగే ఉపాధి, వైద్యం రాగానే కూటమి ప్రభుత్వం ఒకటని నేను చంద్రబాబు గారు మాట్లాడుకున్నప్పుడు ఒకటే చెప్పుకున్నాం. ఉపాధికి రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం కనీసం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. 4 లక్షల మంది యువతకి సంవత్సరానికి 4 లక్షల మంది చొప్పున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి బాధ్యత తీసుకున్నాం. ఉపాధి అవకాశాలు లభించాలంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. దానికి బలమైన స్థిరమైన రాజకీయ వాతావరణం ఉంటే తప్ప మనకి పెట్టుబడులు రావు. మీరే చెప్పండి, ఇక్కడ మనం రోజు కొట్టుకుంటా ఉంటే ఇక్కడ బిజినెస్లు ఎవరు చేస్తారు? ఎవరు షాపులకు వస్తారు? ఆ గోల్డ్ మెడల్ షాపే ఉంది, అక్కడ ఎలక్ట్రానిక్ షాపే ఉంది, అక్కడ ఎవరు వస్తారు బయటికి మనం రోజు కొట్టుకుంటా ఉంటే? అందుకని పొలిటికల్ స్టెబిలిటీ, రాజకీయ స్థిరత్వం చాలా చాలా అవసరం. అందుకే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి ఎమర్జెన్సీ కోసం ఆయన ఎలా అయితే పోరాటం చేశారో అన్ని పార్టీలు కలిసి రావాలి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఇప్పటం గ్రామంలో 2021 మార్చి 14న చెప్తే ఆ మాటకి పర్యవసానం, ఆ మాటకి జవాబే ఈ రోజున మీ ముందుకు వచ్చి అందరం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అన్ని కలిపి వచ్చినాయి. ఆ రోజు అందరూ అడిగారు ఎలా సాధ్యపడుతుందని. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ నేల మీద పిచ్చి మమకారం ప్రజల మీద కాపాడుకోవాలి అని ఒక ఆకాంక్ష ఉంటే అన్ని జరుగుతాయి. మనం జరిపించాం. అలాగే సాగునీరు, మనకి సాగునీరు ఇందాక వస్తూ ఉంటే దారిలో కాలువల్లో అసలు మొత్తం నానా చెత్తారం పడిపోయింది. నానా చెత్త చెదారం, పూడికలు తీయలేదు, నా కంటికి కనిపిస్తూ ఉంది. అలాగే మనకి రేపల నియోజకవర్గ పరిధిలో 1,50,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా 3 ఏళ్లుగా కాలువలకు మరమ్మతులు లేవు, పూడికలు లేవు అని చూస్తూ ఉంటే నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. గుర్రపు డెక్కుంది, నానా చెత్త, ప్లాస్టిక్, చెత్త చెదారం అన్నీ పడిపోయి ఉన్నాయి. ఇంతమంది ఇరిగేషన్ శాఖ ఉంది, పూడికలు కూడా తీయలేకపోయారు. ప్రాజెక్టులు పక్కన పెట్టండి, పోలవరం పక్కన పెట్టండి, పట్టుసీమ ప్రాజెక్టులు పక్కన పెట్టండి, పూడికలు కూడా తీయని ప్రభుత్వం ఇది. మరి ఎక్కడి నుంచి పెట్టి మనకి వరి దిగుబడి తగ్గదా? తెలంగాణకు ఒకవైపు వరి దిగుబడి పెరిగిపోతా ఉంటే మనకి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల పైగా వరి దిగుబడి తగ్గిపోయింది. కనీసం పూడికలు కూడా తీయలేని ప్రభుత్వం. పేకాటలు క్లబ్లు నడపడానికైనా హుషారు ఉంది, కానీ కనీసం మన కాలువల్లో పూడికలు తీయలేరు. రైతు కన్నీరు ఎవరు తుడుస్తారు? రైతు బాధని మొన్న ఒక కవితా రూపంలో చెప్పాను, శేషేంద్ర గారిది. భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నాను. ఎంత బాధాకరం. 3,000 మంది కౌలు రైతులు చనిపోయారు. 3,000 కౌలు రైతులు చనిపోతే నాకు బాధ కలిగి ఏ విధంగా సహాయం చేయాలంటే ఒక పేపర్ స్టేట్మెంట్, పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. నా వంతు నేను ఏదైనా చేయగలనా అని చెప్పి పార్టీ తరపు నుంచి, నా తరపు నుంచి ఒక్కొక్క రైతుకి ₹1,00,000 చొప్పున అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాం మేము. నిజంగా ఒక ఎకరం రైతు నాకు రైతాంగం చెప్తా ఉన్నారు, అన్నీ బాగుంటే అజెండా దించండి, అన్నీ బాగుంటే ఒక్కొక్క రైతుకి 25,000 నష్టం,
కౌలు రైతుకైతే 35 నుంచి 45 వేలు నష్టం. ఎప్పుడు గిట్టుబాటు ధర వస్తుంది, ఎప్పుడు లాభసాటి ధర వస్తుంది, ఎప్పుడు ధరల స్థిరీకరణ నిధి నుంచి అండగా నిలబడతామంటే పొలిటికల్ స్టెబిలిటీ కావాలి. అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇదేదో జనసేనకో, తెలుగుదేశంకో, చంద్రబాబు నాయుడు గారికో, లేదంటే భారతీయ జనతా పార్టీకో, నాకో కాదు. ఇది రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కావాలి అంటే అనగానే సత్యప్రసాద్ గారు లాంటి వాళ్ళు కలుపుకెళ్ళాలి, అలాగే మన చంద్రశేఖర్ గారిని కలుపుకెళ్ళాలి. వీళ్ళందరికీ ఎందుకు నేను ఒకటే అనుకున్నా, నేను బతికుండగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను, తెలుగు ప్రజల ఐక్యతకి అన్యాయం జరగనివ్వను, భారతదేశ సమగ్రతకి అన్యాయం జరగనివ్వను, భంగం వాటిల్లనివ్వను. పొలాల్లో నిలిచిపోయిన డ్రైన్లు పారుదలగాక కుళ్ళిపోతా ఉంది. ఇక్కడ ఒక్క మన రేపల్లి సమస్య కాదు, ఏ మూలకెళ్ళిన ఇదే సమస్య. మనకి ముఖ్యంగా అరవపల్లి, ఉప్పూడి పరిసరాల డ్రైన్లు, వాటిని మీరు చూడండి, అక్కడ వెళ్ళి చూస్తే గుర్రపు డెక్క, నాచు, ప్లాస్టిక్, రకరకాల నానా వ్యర్థాలతో నిండిపోయింది. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు మాట్లాడతారు? మనకి